అన్న మూవీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్న, నేను పెద్ద ఫ్యాన్. మూవీ మాత్రం అందరికీ ట్రీట్ అన్న, దసరా స్పెషల్ అన్న. మూవీ సూపర్ ఉంది, మూవీ చూడొచ్చు. సూపర్ ఉంది. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్లస్ పాయింట్ అవుతుంది తమన్కి అన్న. అంతా బాగుందన్న, మీరు చూడండి, బాగుంది మూవీ, సూపర్ ఉంది. ప్లస్ మైనస్ పాయింట్ ఏం లేదు మేడం, అంతా బాగుంది, ఎక్కడ బోరింగ్ లేదు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకా సూపర్ ఉంది. లేదండి, అది ఫాల్స్ అండి, బాగుంది. బాగుంది మ్యామ్, ఆ హీరోయిన్ క్యారెక్టర్ కూడా బాగుంది. అవును మేడం, బీజిఎం బాగుంది మ్యామ్. తమన్నా సూపర్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ మొత్తము ఓవరాల్ ఎన్ని మూవీస్ చేశాడు, ఈ మూవీ మాత్రం సూపర్ మ్యామ్. సూపర్, నెక్స్ట్ లెవెల్. అంటే బిగ్గెస్ట్ కంబ్యాక్ అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారికి. సారీ, బిగ్గెస్ట్ కంబ్యాక్ అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారికి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేము, చాలా మంచిగా అనిపించింది. సూపర్ కంబ్యాక్. పాత పవన్ కళ్యాణ్ మళ్ళీ తీసుకుని వచ్చారు, స్టైల్, మార్షల్ ఆర్ట్స్. బట్ ఉమెన్ గా ఒక వైలెన్స్ ఏమైనా ఎక్కువ అనిపించింది మీరు సినిమా చూసినప్పుడు? బ్లడ్ బాత్ కానీ అదేమన్నా? నో. ఓకే, మొత్తంతా మంచి హైపీస్ లాగే ఉన్నారు. ఇట్స్ ఆల్ అబౌట్ చెడు మీద హీస్ డూయింగ్ సమ్ వార్ అన్నట్లు, సో ఇట్స్ గుడ్. ఫైటింగ్ నచ్చింది, హీరోయిన్ సెంటిమెంట్ నచ్చింది, పాప యాక్టింగ్ నచ్చింది, చాలా బాగా చేశారు అందరు. సూపర్, చాలా బాగుంది. సాహో కంటే ఇది ఇంకా సూపర్ గా అనిపించింది. సూపర్. చాలా బాగుందా? బిగ్గెస్ట్ కంబ్యాక్ అనుకోవచ్చు పవన్ కళ్యాణ్. ఓకే, ఎలివేషన్స్ కానీ అవి ఎలా ఉన్నాయి, స్టోరీ గురించి కానీ? బాగుంది, సూపర్ ఉంది. కొంచెం వైలెన్స్ ఏమైనా ఎక్కువైందో ఉమెన్స్ గా చూస్తున్నప్పుడు అదే బాగుంది. అదే బాగుందా? స్టోరీ అయితే ఎలా ఉందమ్మా? స్టోరీ బాగుంది. కొంచెం రక్తపాతం అదేమైనా ఎక్కువ అయిపోయినా అంటే అనిపించిందా చూస్తున్నప్పుడు? కొంచెం ఎక్కువైందా? చూడగలిగారా మీ ఫ్యామిలీ వాళ్ళు? ఓకే, పవన్ కళ్యాణ్ గారు నిన్ను రోజుల మళ్ళీ ఒక సినిమాలో చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? చానాలకు చూసాను కానీ బాగుంది. ఓకే, మ్యూజిక్ అది ఎలా ఉందమ్మా? మ్యూజిక్ కొద్దిగా పర్లేదు. ఓకే, ఆ ఫ్యామిలీ స్టోరీ ఏమైనా కనెక్ట్ అవుతుందా జనాలు? ఫ్యామిలీ స్టోరీ పెద్దగా లేదు. ఓకే, కొంచెం మొత్తం అంతా బ్లడ్ బాత్. ఓకే, చూడగలరంటారా ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి? పర్వాలేదు. సూపర్, ఎక్సలెంట్, నెక్స్ట్ లెవెల్, బ్లాక్ బస్టర్. అవన్నీ చెప్పుకునే వేస్ట్ సినిమా. సూపర్ ఉంది సినిమా అయితే. ఇంటర్వెల్ సీన్ ఉండదు, ఇంక నెక్స్ట్ లెవెల్ మైండ్ పోయిద్ది అనమాట. ఇంకా క్లైమాక్స్కి వచ్చేసరికి పీక్స్, బిగ్గెస్ట్, మామూలుగా కాదు. ఖుషి, జానీ, నెక్స్ట్ ఇదే నెక్స్ట్ లెవెల్. సుజిత్ చిప్పు చూసి రచ్చిప్పు అది పెట్టాడు పవన్ కళ్యాణ్ కి. నెక్స్ట్ లెవెల్, బ్లాక్ బస్టర్ హిట్ అనేది చాలా చిన్న మాట. బ్లాక్ బస్టర్ సినిమా చాలా బాగుంది అన్న, చాలా బాగుంది. నో వర్డ్స్ అసలు, అంతే. ప్రతిదీ సౌండ్స్ కానీ బీజిఎం కానీ పవన్ కళ్యాణ్ యాక్షన్ అయితే ఎక్సలెంట్. ఇంకా అసలు చాలా బాగుంది, ఇంకా చెప్పక్కర్లేదు కదా మనోడి కోసం. హ్యాండ్స్ ఆఫ్ అంతే, చాలా బాగుంది. లాస్ట్ ఫైట్ అయితే ఇంకా ఎక్సలెంట్. ఎక్స్పెక్ట్ చేయరు క్లైమాక్స్ కానీ ఏది కానీ పవన్ కళ్యాణ్ యాక్షన్ కానీ చాలా బాగుంది అన్ని, ఎక్సలెంట్. చాలా బాగుందండి, చాలా బాగుంది. స్టోరీ బాగుంది కానీ మ్యూజిక్ అయితే ఎక్సలెంట్. మ్యూజిక్ అసలు ఎంత చాలా బాగుంది. అసలు అయితే మ్యూజిక్ అయితే అసలు ఆపలేకుండా ఉన్నాం అసలు అయితే ఆ మ్యూజిక్ అయితే. ఇంకా స్టోరీ కూడా చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ పార్ట్ కూడా ఇంకా బాగుంటుంది అని అనుకుంటున్నాం. చాలా పెద్ద బిగ్గెస్ట్ ఇది అసలు, చాలా కొత్తగా అసలు అంత బాగుంటుంది. స్టోరీ బాగుంది అని వైలెన్స్ అంత ఏం లేదు కానీ వైలెన్స్ లాగా అనిపిస్తుంది కానీ అది వైలెన్స్. మూవీ చాలా 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 బాగుందండి. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ బాగుంది, సుజీత్ గారి డైరెక్షన్ బాగుంది. ఫ్యాన్స్కి అయితే మంచి ఫెస్టివల్. అసలు ఎంత అంటే అంత ఎంజాయ్ చేస్తారు. ఒక్కసారి కాదు, 3 సార్లు 4 సార్లు 5 సార్లు చూస్తూనే ఉంటారండి. అమ్మ తమన్ అయితే అసలు ఇచ్చి పడేశాడు. అసలు ఘోరం అంటే ఘోరంగా ఉంది. అసలు చాలా బాగుంది. అసలు మెయిన్ పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్, ఆ స్టైల్, అది చూపించిన విధానం చాలా బాగుందండి. మేబీ ఆఫ్టర్ లాంగ్ 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 గ్యాప్ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకోవచ్చు. అసలు అలా ఏం లేదండి. ఇంకా ఏదైనా మూవీ అంటే కొంచెం చిన్న చిన్న డిఫెక్ట్స్ ఉంటాయి కదా, బట్ అట్లా లాగ్ అయితే ఏం లేదు. ఓవరాల్గా మూవీ చాలా బాగుందండి. పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు ఈ సినిమా. అలాంటి సీన్స్ ఉన్నాయి ఇప్పటివరకు ఏ మూవీలో లేవు. అలాంటి సీన్స్ ఉన్నాయి. బీజిఎం సూపర్ ఉంది, యాక్షన్ సూపర్ ఉంది, అన్ని క్యారెక్టర్స్ సూటబుల్ ఉన్నాయి. అన్ని బీజిఎం అయితే ఆసమ్, డైరెక్షన్ ఆసమ్, చాలా బాగుంది. థ్యాంక్ యూ.
లేదు బాగుంది చాలా బాగుంది. యాక్షన్ సీన్స్ సూపర్ ఉన్నాయి, చాలా బాగున్నాయి, ఎక్కువ ఉన్నాయి, సూటబుల్ ఉన్నాయి, అన్నీ చాలా మంచిగా ఉంది. విజయం అయితే ఆసం ఉంది. సరే బాగుంది థీమ్ బాగుంది. పవన్ స్టార్ కెరియర్లో మంచి మూవీ ఇది. థ్యాంక్ యూ. బుద్ధవాళ్ళంది సినిమా చాలా బాగుంది. ఎవ్రీథింగ్ ఫ్రమ్ బిగినింగ్ టు స్టార్ట్ పవన్ కళ్యాణ్ వేరే లెవెల్ అండి. చాలా బాగుంది, టాప్ నాచ్ ఉంది. ఇంటర్వెల్ ముందు 5 minutes 2 minutes ఒక షార్ట్ ఉంటుంది, అదే చాలా బాగుంది. అండ్ ఆయన నైఫ్తో ఉన్న సీన్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఎవ్రీబడి చాలా ఇష్టపడతారు. యాక్చువల్లీ అందరు చాలామంది ముందే వెళ్ళిపోయారు సినిమా అయిపోయిన తర్వాత, లాస్ట్లో కొంచెం చూపిస్తారు టైటిల్స్ పడ్డాక కూడా. ఐ థింక్ అందరూ ఉండాలి లాస్ట్ వరకు చూడాలి, కొంచెం సీన్స్ ఉన్నాయి అని చెప్తారు. ఓ అసలు దాని పేరే పెట్టకూడదు మనం. చాలా బాగుంది. ఓ అవును, యాక్చువల్గా నాకు చాలా నచ్చింది. ఇప్పుడు అన్నిట్లో చూసుకుంటే ఇది టాప్ ఉంది సార్ది. పవన్ కళ్యాణ్ సార్ చాలా బాగున్నారు అసలు. ఆయన కూడా చాలా బాగున్నారు, ఆయన కూడా చాలా వర్త్. ఆయన పెట్టుకోవడం మంచి పనే చేశారు. స్టోరీ ఎక్కువ ఉందండి, ఎలివేషన్స్ ఏం లేదు. ప్రభాస్ గారు ఉన్నారు లేదండి, లేదు. నేనైతే 5 out of 5 వితౌట్ డౌట్. థ్యాంక్ యూ. అన్నీ నచ్చాయండి, ఇది అది అని ఏం లేదు, చాలా బాగుంది. తమ్మన్గా తాండవం చేసి పడేశారు. ఏం నచ్చలేదు అని చెప్పమంటా బ్రో, అంత నచ్చింది. చేతి ఊచకోత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న సినిమా చూడాలి, మీరు రివ్యూ అనకూడదు, మీరు థియేటర్లో ఉండాలి, ఎక్కడ కాదు. జై పవర్ స్టార్. చాలా బాగుంది సూపర్ చాలా బాగుంది నిజంగా. సెకండ్ హాఫ్ బాగా నచ్చింది. థ్యాంక్ యూ సూపర్ పండ్లు పెడతాం, మొత్తం రికార్డ్స్ అన్ని పండ్లు పెడతాం. బాగుంది అన్న, సూపర్ ఉంది సినిమా అయితే, మామూలు లేదు. మూవీలో నచ్చిందంటే ఏముండదు అన్న, మూవీ పోతే చాలు ఇంకోసారి పోబుద్ది అవుతుంది. ఎన్నిసార్లు పోతే అన్నిసార్లు చూడబుద్ది అవుతుంది. తమన్ అయితే మామూలు కొట్టలేదు అన్న అసలు. తమన్ సూపర్ కొట్టిండు. తమన్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇంకోసారి కొడతాడో లేదో కూడా డౌట్. తమన్ అట్లా కొడతాడు, నీకు తెలియదు అనుకుంటా. సరే అన్న.